హాస్టల్లో విషాదం. ప్రసవం అనంతరం శిశువును వెంటిలేటర్ నుంచి విసిరేసిన యువతి. ఓర్ని అమ్మ. శిశువు మృతి. హాస్టల్ బాత్రూంలో ఒంటరిగా ప్రసవించిన యువతి. పుట్టిన శిశువును వెంటిలేటర్ నుంచి బయటకు విసిరడంతో దుర్మరణం. తీవ్ర అస్వస్థతకు గురైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఓర్ని. హాస్టల్లోనే డెలివరీ అయిందంట. ఎక్కడ హాస్టల్ ఏంది ఇది? గోల్కొండ. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న యువతి హాస్టల్ బాత్రూంలోనే ఒంటరిగా ప్రసవించి అనంతరం పుట్టిన శిశువును వెంటిలేటర్ ద్వారా బయటకు విసిరేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఆ నవజాత శిశువు మృతి చెందింది. హాస్టల్లోనే ప్రసవం, షాక్లో సిబ్బంది. యువతి గర్భవతి అన్న విషయం హాస్టల్ సిబ్బందికి తెలియకుండా ఉండడం ఈ ఘటనపై మరింత చర్చకు దారితీసింది. ప్రసవం అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శిశువు మృతి రంగంలోకి పోలీసులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నవజాత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల అనుమానాలు. ఈ ఘటనపై యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆమె తన బావ కారణంగానే గర్భం దాల్చి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నది. గౌరవం నాయన. వాళ్ళ బావనో మరి వాళ్ళ లవరో మొత్తం మీద ఇద్దరు కలుసుకున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తీసేయించుకోవడానికి ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా పైసలు ఇస్తే అన్నీ జరుగుతున్నాయి. అంత దుర్మార్గులు తయారయ్యాయి. అది జరగలేదు. పెళ్ళి కాకముందే ప్రెగ్నెన్సీ వచ్చింది. హాస్టల్లో వండుకుంటూ 9 నెలలు కడుపుతో ఉన్న అమ్మాయిని ఎవరు గుర్తుపట్టలేదా? మాకైతే అర్థం కావట్లేదు. కడుపన్నా పెద్దగా అవుతుంది కదా, కామన్గా జరిగేది. బయట చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందని చెప్పేసి నార్మల్ డెలివరీ బాత్రూంలోనే అయిందంట. హాస్టల్ బాత్రూంలోనే అయ్యి హాస్టల్ బాత్రూమ్ కిటికీలు ఊడగొట్టి పైన ఇవి ఉంటాయి గ్రిల్స్, అవి ఊడగొట్టి బయట పడేసిందంట పిల్లని. పుట్టిన ఆడపిల్లనో మగపిల్లనో ఇంకా క్లారిటీ లేదు. ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు. నీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒకటి ద్వారా నీకు పెళ్లి చేసుకుందామని నువ్వు ఫోర్స్ చేయాలి. లేదంటే పెద్దలను ఒప్పించి తల్లిదండ్రులను తీసుకొని హాస్పిటల్కి వెళ్తే నీకు అబార్షన్ చేస్తారు. మీ తల్లిదండ్రుల సంతకాలు ఉంటాయి. అది చేయకుండా ఇది చేయకుండా ఇప్పుడు అబాస్ పాలవుతుంది. ఏం లాభం?